అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, మహాత్ములందరూ కూడా, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలందరూ కూడా కష్టాల్లో నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళే, పేదరికంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే, ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళల్లో మనకి థామస్ అల్వా ఎడిసన్ అనే ఆయన ఒకరు. మనకు తెలుసు కదా, మనకి వెలుగునిచ్చే సూర్యుడు దేవుడైతే ఆ దేవుడు పగల మాత్రమే వెలుతురునిస్తారు. మరి రాత్రి చీకటి పడిన తర్వాత కూడా వెలుగులు నింపే బల్బును కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ మరొక దేవుడు. ఆయన చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళి సరిగ్గా చదువుకోలేదట. పాఠశాలకు వెళితే టీచర్సు, ఈ అబ్బాయి సరిగ్గా చదువుకోవడం లేదు, మట్టి బుర్ర, చెప్పే పాఠాలు వినడు, సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అని వాళ్ళ తల్లికి ఫిర్యాదు చేసి, మీ అబ్బాయి మా స్కూలుకు వద్దు అని చెప్పారట. ఇక ఏ స్కూలుకు పంపించినా ఇంతే కదా అని వాళ్ళ తల్లి అతనికి ఇంట్లోనే కాస్త చదువు నేర్పింది. అయితే ఇతను చిన్నప్పటి నుంచే రైళ్లల్లో స్వీట్లు అమ్మటం, పేపర్లు వేయటం లాంటివి చేసేవాడు. ఎందుకు భుక్తి గడవాలి కదా, అందుకని. అలా తను అతి చిన్న వయసులోనే టెలిగ్రాఫ్ నమూనాని తయారు చేశాడు. ఒకరోజు అనుకోకుండా స్టేషన్ మాస్టర్ కూతుర్ని రక్షిస్తాడు. అది చూసినటువంటి ఆయన ఇతనికి ఆ టెలిగ్రాఫ్ దాంట్లో ఉద్యోగం ఇస్తాడు. ఆ ఉద్యోగం చేస్తూ ఇతను రాత్రిపూట ఆ ఉద్యోగం చేస్తూ వైర్లెస్ సెట్ అమర్చి తన తెలివితేటలతో దాంతో నిద్రపోయేవాడు. అది తెలిసిన అధికారులు ఇతనిని మందలించి ఆ ఉద్యోగం నుంచి తీసేస్తారు. అప్పుడు తను కనిపెట్టినటువంటి ఆ టెలిగ్రాఫ్ సెట్టుని బయట అమ్ముకొని తనే సొంత ప్రయోగశాలను పెట్టుకొని అప్పుడే తను ఇవన్నీ కనిపెట్టడం, వైర్లెస్ సెట్లు, బల్బు ఇవన్నీ కనిపెట్టడం మొదలుపెట్టాడు. 1878లో బల్బును కనిపెట్టాడు. ఆ తర్వాత 1888 నుంచి 89 వరకు ఈ గ్రామ్ఫోన్, కెమెరా ఇవన్నీ చాలా పరికరాలను ఆయన కనిపెట్టాడు. ఒక చిన్న విషయం, ఆయనకి చెవుడు అది ఎలా వచ్చిందంటే, ఆయన చిన్నప్పుడే ఆ రైలు పెట్టెలో వెళుతూ ఒకసారి ప్రయోగం చేయబోతుండగా మంటలు వ్యాప్తించినాయి. అది చూసిన అధికారులు ఆయన్ని దింపి దవడమ్మటే కొడతారు. అప్పుడు అతనికి చెవుడు వచ్చింది. అయినా కూడా తను ఆ పట్టుదలను వదలకుండా ఆ ప్రయత్నంతో అలానే కొనసాగించి ఇంతటి గొప్ప మహోన్నతుడిగా ఎదిగాడు. ఈ రోజున ఆయన లేకపోయినా, ఈ రోజున ఆయన కనిపెట్టిన వస్తువులు ఆ వైర్లెస్ సెట్ ద్వారానే ఈ రోజున ఎన్నో వైర్లెస్ పరికరాలన్నీ వచ్చేసినాయి. ఫోన్ కానించి, రేడియోలు కానించి, టీవీలు కానించి ఎన్నో పరికరాలు ఇంకా 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 వాటి మీద వస్తూనే ఉన్నాయి. మన కాలానికి ఇప్పటికి వచ్చినాయి, ఇంకా ముందు కాలానికి ఎన్ని వస్తాయో. ఆయన మన మధ్యన లేకపోయినా ఎప్పుడో ఆయన కనిపెట్టిన పరికరాలను ఉపయోగిస్తూ మనం ఇవాళ ఆయనని స్మరించుకుంటున్నాం అంటే ఆయన పోయి కూడా అలాంటి వ్యక్తులు జీవించి ఉన్న వాళ్ళతో సమానం కదా. ఆ పట్టుదల, ఆ ప్రయత్నం ఉండబట్టే కదా వాళ్ళంతటి మహోన్నతులు అయ్యారు. మరి మనం కూడా పట్టుదలతో ప్రయత్నం చేద్దామా? ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి.